సుప్రీంకోర్టే తీర్పిచ్చిన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ దానికి నిరాకరించడం, ప్రమాణం చేయించడానికి నిరాకరించడం తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభానికి కారణమవుతుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వు మేరకు మళ్లీ శాసనసభ్యత్వం పొందిన తమిళనాడు మాజీ మంత్రి కె పొన్ముడి చేత మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిరాకరించారు గవర్నర్ ఆర్ఎస్ రవి. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, పి విల్సన్ సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం ముందు హాజరై ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ధర్మాసనం కూడా అనుమతించింది. ఆదాయానికి మించి అక్రమార్జనకు పాల్పడిన కేసులో పొన్ముడిని హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. దాంతో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాగా హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ పొన్ముడి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఆయన పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన జైలు శిక్షను నిలుపుదల చేసింది. దాంతో ఆయన మళ్లీ శాసనసభ్యత్వం పొందారు. పొన్ముడిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించిన స్టాలిన్ ఆ మేరకు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్కి ఇటీవల లేఖ రాశారు. అయితే ఇందుకు గవర్నర్ నిరాకరించారు. అక్రమార్జన కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన జైలు శిక్ష మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందే తప్ప ఆయన నిర్దోషిగా ప్రకటించలేదని, అలాంటి వ్యక్తి చేత ప్రమాణం చేయించబోనని ప్రకటించారు. ఇప్పుడు మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి.